నమస్తే. మాయ అనేది మన సనాతన హిందూ ధర్మంలో భ్రమ లేదా వాస్తవికత యొక్క భ్రమగా చెప్తారు. మాయా ప్రపంచం మనం అనుకున్నంత వాస్తవం కాదని ఈ మాయ సూచిస్తుంది. మనం చూసే భౌతిక ప్రపంచం, మన అనుభవాలు మరియు మనం నేను, నాది అని భావించేవన్నీ అంతిమ సత్యం బ్రహ్మం యొక్క తాత్కాలిక వ్యక్తీకరణలు మాత్రమే. ఇది భ్రమను సూచిస్తుంది. మాయ అజ్ఞానంతో ముడిపడి ఉంది. మాయ ప్రభావంతోనే జీవులు తాము దేవుని బ్రహ్మం నుండి వేరుగా ఉన్నామని, ఈ ప్రపంచమే శాశ్వతమని భ్రమలో తప్పుగా భావిస్తారు. కర్మ సిద్ధాంతంలో మాయ మనల్ని కోరికలు, భయాలు, ప్రాపంచిక విషయాలకు బంధిస్తుంది. ఈ బంధం నుండి విముక్తి పొందడం అనేది మాయ యొక్క తెరను తొలగించి అంతిమ సత్యాన్ని గ్రహించడం ద్వారా సాధ్యమవుతుంది. మొత్తంగా మాయ అనేది భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని మరియు మానవుని అజ్ఞానాన్ని వివరించే ఒక కీలకమైన భావన. మాయ అనేది బ్రహ్మం యొక్క సృజనాత్మకత శక్తి. ఇది భౌతిక విశ్వం యొక్క వైవిధ్యాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ శక్తి కారణంగానే మనం నిజమైన సత్యాన్ని గ్రహించలేము. మాయాబంధాల నుండి విముక్తి పొందడం హిందూ ధర్మం యొక్క అంతిమ లక్ష్యం. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం వంటి మార్గాల ద్వారా పరమాత్మలో ఐక్యం కావచ్చని మన పురాణాలు చెప్తున్నాయి. మాయ చిక్కుముడి లాంటిది. దీని ద్వారా పరమాత్ముడు కష్టసుఖాలతో కూడిన ప్రపంచాన్ని సృష్టించి ఒక లీలను ప్రదర్శిస్తాడు. ఈ మాయ యొక్క సత్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.